Hello everyone, what's up guys? I'm Kranti from Goa. You are watching Redan Vlogs. Present Goa lo unna. Idi Gaya hostel. Ee roju aithe day 3 manaki Goa lo. Goa videos aithe chaala baagunnai anukunnanu. Chaala videos teesanu. మంచి ఇన్ఫర్మేషన్ టోటల్ గోవా టూర్ ప్లాన్ తక్కువ బడ్జెట్లో గోవా ఎలా వెళ్ళి రావాలని మొత్తం టూర్ ప్లాన్ అయితే వస్తుంది త్వరలో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి గైస్. ఇంకా డైరెక్ట్ క్యాండ్లమ్ బీచ్ దగ్గరికి వెళ్దాం. డాల్ఫిన్ షో చూడడానికి వెళ్తున్నా. ఓకే, లెట్స్ గో. గోవాలో తిరుగుతున్నప్పుడు మాత్రం తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. 1000 రూపాయలు ఫైన్ వేస్తారు అక్కడ దొరికితే. ఖచ్చితంగా లైసెన్స్ మెయింటైన్ చేయండి, హెల్మెట్ అయితే పెట్టుకోండి. దోలు తీరిపోద్ది లేకపోతే గోవాలో. ఓకేనా? ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఉంది క్యాండిలం బీచ్. మేము ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి పోతున్నాం. డాల్ఫిన్ షో ఉంటుంది కదా, దానికి సంబంధించి చేద్దాం. క్యాండిలం బీచ్కి వెళ్తుండే ఇదిగో దారిలో కనిపించింది సాటర్డే నైట్ బజార్ అర్పోరాలో. సాటర్డే బాగుంటుంది. మనం సాటర్డే ఇక్కడ ఉన్నాం, కానీ ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం అంజనా ఫ్లియా మార్కెట్ ఉంటుంది. దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తా. చాలా పెద్దది ఉంది లోపల. మిస్ అయ్యాం ఇది. ఓకే, ఇంకా క్యాండిలంకి అయితే పోదాం. అమ్మ, ఎంత పెద్ద చెట్టు ఉంది. ఏదో ఈవెంట్ జరుగుతుంది లోపల. హాలిడే విలేజ్ రిసార్ట్ స్పా గోవా. క్యాండిలం బీచ్ డాల్ఫిన్ బోటింగ్ దగ్గరకు వచ్చేసాం. టికెట్స్ ఇస్తారు. ఇదంతా పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ అనుకుంటా. డబ్బులు కూడా అడగల, ఫ్రీ పార్కింగ్. ఇదే సింకరం క్యాండిలం బోట్ ఓనర్స్ అసోసియేషన్. డాల్ఫిన్ ట్రిప్ ఒకటి, అగొండా జైలు ఒకటి. ఇది మిలియనరీ ప్లేస్ అంట. ఫోర్ట్ అగొండా ఫోర్ట్. ఈ 4 చూపిస్తారు 300కి. ఇది కౌంటర్, టికెట్ కౌంటర్. 300 పర్సన్కి. ఏరా 300 క్యాష్ ఓన్లీ. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఏమీ లేవు. ఓకేనా? ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 5 ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి. 5 తిప్పుతాడా 4 తిప్పుతాడా? ఎన్ని తిప్పుతా అంటారా? 5 4 4ఏనా? 4 ప్లేస్ అయితే ఆ 4 ప్లేస్ అనుకుంటా. అదిగో స్టార్ట్ అవుతున్నాయి బోట్లు. అవే బోటింగ్. నెక్స్ట్ బోట్లో అనుకుంటా. ఆ బోట్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ బోట్ ఫిల్ అయితే దాంట్లో వెళ్ళడమే. క్యాండిలం బీచ్ దగ్గర డాల్ఫిన్ ట్రిప్కి అయితే వచ్చాం. ఇదిగో టికెట్ తీసుకోవడం అయిపోయింది. 300. బోట్ రెడీ అవుతుంది. నెక్స్ట్ బోట్లో వెళ్ళాలి మనం ఇప్పుడు. డాల్ఫిన్ లైన్ కనిపిస్తే బాగుంటుంది. కనిపిస్తే లేదు కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది అసలు. ఇది అంతా నదిలో ఉంది. అంతా నది, అటు సముద్రం వైపు తీసుకెళ్తారు. ఓకేనా? ఇంకా వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. ఈ బోట్లన్నీ అయ్యి ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాయి. ఎన్ని బోట్లు ఉన్నాయో. ఇవన్నీ దానికోసం అనుకుంటా, డాల్ఫిన్ ట్రిప్ ఇవన్నీ. బోట్ ఏంట్రా జంపింగ్ చేస్తున్నది. ఇది అటు ఎగురుతుంది, ఇటు ఎగురుతుంది.
మిస్ అయింది ఇప్పుడే, కొంచెం జస్ట్ ఏదో పైకి అలా లేచింది అంతే, కరెక్ట్గా వీడియో తీయలేదురా. అదిగ్గా అదిగ్గా బాబాయ్ గుద్దే లెగుస్తుంది అప్పుడు. గంట వీడియో పెడితే సెకండ్లు కనబడతాయేమో. కనిపించిందిరా, దొరికిందిరా, ఇంకంతే అయిపోయినట్టు బిస్కెట్. అది కనిపించదు మళ్ళీ. ఒక్కసారిగా పైకి జంప్ చేయాలి చాలు, న్యాయం 300కి న్యాయం అయిపోతే వెళ్ళిపోతాం. బాబాయ్ కొంచెం ముందు పోనీ, ఇక్కడ లేవు కానీ. రావా? అవునా? సేమ్ ప్లేసా? ఓ బా, అబ్బా అరే కనిపించలేదు సడన్ గా, డైరెక్ట్ గా చూసాం కానీ వీడియోలో రాలా. అటు వెళ్ళిందంట. అదిగా 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 రే 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 రే, అదిగా 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 రే 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 రే. బాగా వేసింది అక్కడ. అది వేరే రే 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 రే, అది వేరే రే 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 రే. అరే బోట్ అడ్డు పెట్టాడు రాడు. యా సీ ప్లేస్ లో ఉందిరా, దాని చుట్టూ రౌండ్ అయితే ఇంకెక్కడ ఉంటుందో ఉంటుంది అది. You say you are lost and you're in need of some advice. I'll try to be honest, though it's easier to lie. And you can say that I'm crazy, that you're thinking I'm ready, but I'm telling you, baby. ఇదే అగోడా ఫోర్ట్. మనకి 4 ప్లేస్ చూపిస్తా అన్నారు కదా, డాల్ఫిన్ ట్రిప్ ఫోర్ట్ ఇదిగోండి, అది కనిపించేది అగోడా ఫోర్ట్. ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుంచి బ్యాక్ తిప్పేస్తాడు. ఇదంతా అగోడా జైల్, గోవా జైల్ ఇదంతా. మనం నెక్స్ట్ ఆ ప్లేస్ కూడా వెళ్ళొచ్చు, మనం వెళ్ళాలనుకుంటే బై రోడ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్ ఈ ట్రిప్ అయిపోద్ది. ఇంకోటి ప్యాలెస్ ఉంది కదా, మిలీనియర్ ప్యాలెస్, అది కూడా చూపిస్తాడు. మనం ఆల్రెడీ చూసాము, ఇది పక్కనే ఉంది అది కూడా. ఇదే మిలీనియర్ ప్యాలెస్. చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి అంటే ఇక్కడ. ఇదో ఫేమస్ ప్లేస్ గోవాలో, అదిరిపోయింది కదా, భలే ఉంది. అంతే, మనం సేమ్ ఎక్కిన ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళి దింపేస్తాడు. ఇంతటితో ఈ డాల్ఫిన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అది డాల్ఫిన్ ట్రిప్ అయితే అయిపోయింది, చూసారుగా. అది కూడా డాల్ఫిన్స్ ఏదో కొంచెం కొంచెం అలా కనిపించినాయి. మిగిలిన అన్ని ప్లేస్ అన్నాడు కానీ ఏమన్నాయి, ఏదో దూరం నుంచి అలా అలా చూపించాడు. డాల్ఫిన్స్ కోసం వెళ్ళడం అంతే. పర్లా కొన్ని క్యాప్చర్ చేయలేకపోయాం కానీ కొన్ని కనిపించినాయి. సడన్గా క్యాప్చర్ చేయడం కూడా కష్టమే, మరీ హెవీగా కనిపించాలి, లైట్గా కనిపించినాయి. అది కూడా లక్ ఫేవర్ ఉండాలంటే ఎప్పుడెప్పుడు పైకి లేస్తే తెలియదు కదా. పర్లా ఏదో చూడడమే చూసాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ గో. హాయ్ బ్రో, తెలుగా ఏ ఊరు బ్రో?
హైదరాబాద్, విజయవాడ. యా, ఇప్పుడు మనం వచ్చింది అగోడా ఫోర్ట్ పక్కనే లైట్ హౌస్కి వచ్చాం. ఇది మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:45 వరకు ఓపెన్లో ఉంటుందంట. ఒకసారి లోపల ఎలా ఉంటుందో మొత్తం చూద్దాం. పైకి ఎక్కాలి అలా కూర్చొని. అగోడా లైట్ హౌస్ నడుచుకొని పైకి ఎక్కుదాం. 20 రూపీస్ ఎంట్రీ. దీనికి ఏముందరా? బొక్కలోంచి దిగాను. లైట్ హౌస్ ఎక్కితే కనిపించేది అగుండా ఫోటో. మనల్ని అక్కడి నుంచి చూపించేసి తీసుకెళ్ళిపోయాడు కదా. It's not until you fall that you fly. When your dreams come alive, you're unstoppable. Take a shot, chase the sun, find the beautiful. We will go in the dark, turning dust to gold, and we'll dream it past. When your dreams come alive, you're unstoppable. Take a shot, chase the sun, find the beautiful. లైట్ హౌస్ లైట్. ఈ హోల్లోంచి దిగాలి. సరే నువ్వు వెళ్ళి ఫస్ట్ వెళ్ళిపో. ఆకు మాకు గ్యాప్ మాకు వెళ్ళిపో. అక్కడ కూర్చో అన్న డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చుంటే కంటిన్యూషన్ అయిపోద్ది. ఈ బొక్కలను దిగాలి కిందకి. దగ్గర దిగు దిగు. లైట్ హౌస్ అయిపోయాయి. లైట్ హౌస్ కన్నా పాపలే ఉన్నారు ఎక్కువ మంది. లైట్ హౌస్ ఏమో కానీ పాపలు ఎక్కువ మంది ఉన్నారు. పాపలు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. లైట్ హౌస్ కాదు, అది ఫైట్ హౌస్. నిజంగా ఓన్లీ కుర్రోళ్ళ కోసమే ఈ లైట్ హౌస్. రండి చూడండి, ఆనందించండి. అరే ఇక్కడి నుంచి కూడా కనబడుతున్నారు. అదిగోరా పాప తీసేసి గోవా వాళ్ళ పోవాలంటే ఇయ్యని అనుకుంటా. అలాగే ఉంది. గోవాలో పావాలు ఎక్కువ. సింగిల్గా వచ్చి తప్పు చేయొద్దు. మీరు అలా మోసపోవద్దు. దేనైనా వేసుకురండి కాదు, తీసుకురండి. దేనైనా తీసుకురండి. తప్పు మాట ఏ కంటెంట్ వెళ్ళే పర్వాలేదు, తీసుకురావాలి. అదేలే ఏదోట్లే. ముందు ఎంతమంది ఉన్నారు. ఎవడు ఖాళీగా ఉన్నాడు చూడు. ఎవరు కాదు, చూడు జంటలో మన ఇద్దరు చూడు. బేకరగాయలాగా ఇద్దరు వచ్చాను. చూడాలి తేడా లేదు. లైట్ హౌస్ అయిపోయింది కానీ ఇది అగోడా ఫోర్ట్ పోదాం. పక్కన ఉంది ఆ ఫోర్ట్ కూడా. అగోడా ఫోర్ట్ ఎదరా సోడా కానీ ఏదైనా షాపింగ్ కానీ తినే ఐటమ్స్ కానీ ఉన్నాయి. కాస్ట్లా కొంచెం బయటికి ఇక్కడికి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి అంతేనా. డ్రింక్ 40-50 రూపీస్ ఉంది. అలా ఉన్నాయి. బయట 40, ఇక్కడ 50. అంతే 10 రూపీస్. అరే దీనికి ఎంట్రీ టికెట్ ఉందేమో. ఎంట్రీ ఉంటుందా మరి? టికెట్ ఎంతంట? 25. టికెట్ 25 రూపీస్. 25 రూపీస్. ఏ బ్యాంక్ రిసిప్ట్లో ఉన్న టికెట్లో కనబడుతుంది. ఏది పెద్ద టికెట్ ఇచ్చాను. 20 ఉంది. అడిషనల్ ఛార్జ్ 5 రూపీస్. కాదే ఇదే అడిషనల్ ఛార్జ్ 5 రూపీస్. మొత్తం 25. అదే 5 రూపాయలు దేనికైనా డబ్బులు దొబ్బుతారులే. ఫ్రీగా అవడం వెళ్ళేస్తాడు కానీ పంపిస్తాడు. అంత మెయింటెన్స్ ఎందుకు మరి? పైకి వెళ్ళడం జనాలు కాకపోతే రష్గానే ఉన్నారు జనాలు.
రావడం మాత్రం బాగానే వస్తున్నారా? బాగానే వస్తున్నారు. ఇందా వెళ్దాం. టికెట్ చెకింగ్. బిఫోర్ అలా ఉండేది. ఇది అదే కదా, ఆఫ్టర్ అలా ఉందా? ఏమైంది? అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఇది కలర్ ఫోటో. బొంగు తేడా ఉంది. ఏదో పెద్ద బాగు చేసినట్టు చెప్తున్నాడు వీడు. కాదు, ఏదో గొప్పగా చేసినట్టు చెప్తున్నాడు. అదేమో బ్లాక్ అండ్ వైట్ ఫోటో చేసాడు రా, ఇది కలర్ ఫోటో. అంతకుమించి ఏం లేదే. అది బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టాడు. కొంచెం పెయింట్లు వేసి ఉంటారు కొంచెం పెయింట్లు వేసి ఉంటారు. ఇదంటే ఓకే, కొంచెం బాగు చేశారు. ఇది గుడ్, ఇది ఓకే. దీన్ని బాగా చేశారు. ఓల్డ్ గోవా చాపెల్ ఆఫ్ స్ట్రీట్ కాస్ట్. అగోడా ఫోర్ట్కి వచ్చి తిమి. ఎండ పర్లేదు, బాగానే ఉంది. అయినా జనాలు బాగానే ఉన్నారు. ఏముందిరా ఇంతే నా ఫోర్ట్. అక్కడేం జైలు అనుకుంటుంది. అది అటువైపు దానికి సంబంధించిన మెన్షన్ చేసేది ఏదో బోర్డ్స్ ఉన్నది అక్కడ. గోడా ఫోర్ట్ జైలా? తాళాలు వేసాం. జైలే అనుకుంటా. ఈ మొత్తం కిందంతా జైల్స్ జైలు సెక్షన్ అనుకుంటా. అయితే కీసేసి ఉన్నాయి కదా, తాళం వేసి ఉంది. కిందకి ఉందా? దారి ఉందండి? లేదుగా. మన పైకి వెళ్దా? అరే ఇది మొత్తం అగోడా ఫోర్ట్. ఏముందిరా కింద? మన కొండపల్లి కిల్లా అనేది చాలా పెద్దగా ఉంది కదరా దీనికన్నా. ఎండ మాత్రం తక్కువేం లేదు, దోలు తీరిపోతుంది. అయినా జనాలు ఉన్నారు అలాగే. చూసారుగా వీడియో మొత్తం. అగోడా ఫోర్టు, జైలు, డాల్ఫిన్ ట్రిప్ అన్నీ కంప్లీట్ చేశాను ఇదే వీడియోలో. నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి గాయ్స్ ప్లీజ్. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.